మీరు ఐపీఎల్ గురించి మాట్లాడినా లేదా అంతర్జాతీయ క్రికెట్ గురించి మాట్లాడినా బ్యాటింగ్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా కేవలం విరాట్ కోహ్లీ రికార్డుల గురించే చర్చ జరుగుతుంది. ఎందుకంటే బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ పేరిట లేని రికార్డులు బహుశా ఏమీ మిగిలి లేవు. ఇక్కడ చాలా రికార్డులు విరాట్ కోహ్లీ పేరిటే ఉన్నాయి. అలాగే అతను బ్యాటింగ్ చేస్తున్నంతకాలం, ఆడుతూ కనిపిస్తున్నంతకాలం ప్రతిరోజు ఒక కొత్త రికార్డు సృష్టిస్తాడు. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ జరిగింది. చేజ్ చేయడానికి మరీ పెద్ద స్కోర్ ఏమీ లేదు. కానీ ఆ సమయంలో కూడా విరాట్ కోహ్లీ ఇక్కడ మరో మైలురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్లో విరాట్ కోహ్లీ 9,000 మైలురాయిని ఈ మ్యాచ్లో చేరుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 9,000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్మెన్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఒక్కసారి నేను అతని ఐపీఎల్ ప్రదర్శనపై, అతని కెరియర్పై ఒక కన్నేస్తే విరాట్ కోహ్లీ ఐపీఎల్లో ఇప్పటి వరకు 275 మ్యాచ్లు ఆడాడు. 267 ఇన్నింగ్స్ల్లో ఇక్కడ 9,012 పరుగులు చేశాడు. ఇందులో మనం స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడితే 133 స్ట్రైక్ రేట్తో ఆడాడు. సగటు 40, 66 అర్ధ సెంచరీలు, మరియు ఇక్కడ అతని పేరు మీద 8 సెంచరీలు కూడా ఉన్నాయి. అంటే విరాట్ కోహ్లీ గురించి మనం మాట్లాడుకునే కన్సిస్టెన్సీ మరియు లెగసీ నిజమే. ఈ గణాంకాలు ఆ కథను వివరిస్తూ విరాట్ కోహ్లీ వాదనను మరింత బలోపేతం చేస్తున్నాయి. ఏ సంవత్సరమైనా మీరు గమనిస్తే అతను 500 లేదా 600 పరుగుల సీజన్ను సాధించకపోతే అది మరింత ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక్కసారైతే 2016 సంవత్సరంలో అతను దాదాపు 1000 పరుగులు చేశాడు. ఆ సీజన్లో అతను సెంచరీల మోత మోగించాడు. చేతికి కుట్లు పడినా, మరేమి జరిగినా అతను ఇక్కడ నిరంతరం ఆడుతూనే కనిపించాడు. మరియు గత సంవత్సరం ట్రోఫీ గెలవాలన్న అతని నిరీక్షణ కూడా ముగిసింది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. కానీ మీరు గత 18 ఏళ్లుగా చూస్తే 275 మ్యాచ్ల్లో అతను ఇప్పటి వరకు 9,012 పరుగులు సాధించాడు. ఈ సంవత్సరం గురించి నేను మాట్లాడితే విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో 4వ స్థానంలో ఉన్నాడు. 8 మ్యాచ్ల్లోని 8 ఇన్నింగ్స్ల్లో 162 స్ట్రైక్ రేటుతో 351 పరుగులు చేశాడు. ఢిల్లీ మ్యాచ్ గురించి ఇక్కడ మాట్లాడితే ఫ్రెండ్స్, విరాట్ కోహ్లీ ఇక్కడ 18 బంతుల్లో 23 పరుగులు చేశాడు. అందులో 2 సిక్స్లు, 1 4 ఉన్నాయి. మరియు అతని స్ట్రైక్ రేట్ 153గా ఉంది. గణాంకాలు మాత్రమే ఆటను నిర్వచించు అని మీరే అంటారు. కానీ ఇక్కడ ప్రతి గణాంకం, ప్రతి రికార్డు విరాట్ కోహ్లీ పేరిటే ఉంది. ఇక్కడ విరాట్ కోహ్లీ అసాధారణమైన ఆటగాడు. అతను ఆడే తీరు, అతను బ్యాటింగ్ చేసే విధానం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. మీకేమనిపిస్తుంది? విరాట్ కోహ్లీ తన ఐపీఎల్ కెరియర్కు వీడ్కోలు పలికే సమయానికి అతని ఖాతాలో ఎన్ని వేల పరుగులు ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ఆలోచించండి. ఐపీఎల్లో 9,000 పరుగులు అంటే మామూలు విషయం కాదు బాస్. ఐపీఎల్లో నిరంతరం మరియు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఒకే ఫ్రాంచైజీ తరపున ఆడుతూ 9,000 పరుగులు చేయడం. ఈ జాబితాలో రోహిత్ శర్మ 2వ స్థానంలో ఉన్నాడు మరియు శిఖర్ ధావన్ 3వ స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ వీళ్ళందరినీ దాటి మొదటి స్థానంలో నిలిచాడు. మరియు విరాట్, రోహిత్ల మధ్య దాదాపు 1,500 పరుగుల వ్యత్యాసం ఉంది. ఇక్కడ రోహిత్వి 7,000కు పైగా పరుగులు ఉంటే విరాట్వి 9,000 పరుగులు ఉన్నాయి. ఇద్దరి మధ్య చాలా పెద్ద వ్యత్యాసం ఉంది. ఈ ఆటగాడి స్థాయి పూర్తిగా భిన్నమైనది. అతను తనతో తానే పోటీ పడతాడు. ఇర్ఫాన్ పఠాన్ చెప్పినట్లుగా విరాట్ కోహ్లీ మరెవరితోనూ పోటీ పడడు. విరాట్ కోహ్లీకి ఉన్న పోటీ తనతోనే. ఇక్కడ విరాట్ కోహ్లీ తన కెరియర్ను ఎన్ని పరుగుల వద్ద ముగిస్తాడని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు జై హింద్.